నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 2వ అధ్యాయము. భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 62వ శ్లోకము. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనేః కలిర్దోషా ఇమే సర్వే సింహశబ్దాత్రుకా ఇవ. సింహగర్జనము వినినంతనే తోడేలు పారిపోయినట్లు శ్రీమద్భాగవత ధ్వని చేత సమస్త దోషములు తొలగిపోవును. 63వ శ్లోకము. జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమ రసావహ ప్రతిగేహం ప్రతిజనం తత క్రీడా తరిష్యతి. అప్పుడు ప్రేమరసమును ప్రవహింపజేయు భక్తి జ్ఞాన వైరాగ్యములను తన వెంట నిడుకొని ప్రతి ఇంటి యందును ప్రతి వ్యక్తి యొక్క గృహమియందును తాండవించును. 64వ శ్లోకము. నారద ఉవాచ. వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠై ప్రబోధితం భక్తి జ్ఞాన విరాగాణం నోదతిష్టత్రికం యదా. నారదుడు ఇట్లు పలికెను. భక్తి జ్ఞాన వైరాగ్యములను మేలుకొలుపుటగాను నేను వేదాంగములను గట్టిగా చదివి తిని వారికి వినిపించి తిని గీతను పఠించి తిని ఈ రీతిగా ఎంతగానో ప్రయత్నించి తిని, కానీ అప్పటికి కూడా ఆ ముగ్గురును మేల్కొనలేదు. ధన్యవాదములు.